ఏలూరు జిల్లా చాట్రలోని చీపురుగూడెం కృష్ణా మిల్క్ యూనియన్ పాల కేంద్రంలో అక్రమాలు తారస్థాయికి చేరాయి. 22 ఏళ్లుగా అవినీతికి పాల్పడిన అధ్యక్షులను పాల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించాలంటూ బొట్టు లక్ష్మణరావు రైతులతో కలిసి దీక్ష చేపట్టారు. గత 22 ఏళ్లుగా ఒకే వ్యక్తి కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షులుగా కొనసాగుతూనే అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి. తూనికల్లో కూడా లీటర్కి 100 గ్రాములు తక్కువగా ఫీడ్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు బొట్టు లక్ష్మణరావు. చీపురుగూడెం గ్రామ పంచాయతీలో ఈ పాల సొసైటీ గత 35 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఈ స్థాపన తర్వాత రైతులు పాలు అమ్ముతూ దినదినగా అభివృద్ధి చెందుతూ ఈ వ్యాపారం మీదే ఆధారపడుతూ అందరూ అభివృద్ధి చెంది పిల్లలను చదివించుకుంటూ నడవటం జరిగింది. ప్రస్తుత కాలంలో ఈ పాలు అమ్ముకున్నందుకు అప్పులు పాలవుతున్నారు రైతులు. కారణం అని ఏంటి అని చూస్తే 22 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఒకే వ్యక్తి కింద ఉన్నది. ఈ వ్యక్తి లెక్కలు చెప్పకుండా ఈ పాల సేకరణలో ఒకరోజు రైతులందరూ వచ్చి సడన్ గా చూడగలిగితే లీటర్కి 100 ml తప్పుగా ఫీడ్ చేసి ఆ పాల సేకరణ చేసి వచ్చిన పాలు వాళ్ళపై ఉన్న నెంబర్లతో రాసుకొని వాళ్ళు ధనార్జన చేస్తున్నారు. రైతులు మోసం చేసి 2 లెక్కలు చెప్పకుండా 22 సంవత్సరాలు పైబడి లెక్కలు చెప్పకుండా రైతులను అలాగే ఉంచుతున్నారు. ఈ రైతులకు వచ్చిన లాభం ఏంటి అని అడగగా బ్యాంకులో ఉందన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే 3,97,000 రూపాయలు ఉన్నాయంటే స్టేట్మెంట్ తీస్తే 18,500 మాత్రమే ఉన్నాయి అందులో. ఇది లెక్కలు చెప్పాలి అని నిలదీయంగా ఇది మా దగ్గర ఇప్పుడు లెక్కలు లేవు, విజయ డైరీ నుంచి మేనేజర్ గారు వస్తాడు, ఆ మేనేజర్ రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని నెల రోజుల నుంచి ఇదే సాగు చెప్పుకుంటూ సాగదీస్తున్నారు. ప్రస్తుతం 3 సభ్యులు కాలపరిమితి అయిపోయింది. ఆ కాలపరిమితి రూల్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ తర్వాత అతను వాటర్ లిస్ట్ బయట అంటించి ఆ వాటర్ లిస్ట్ గోడ కంటించిన వాటర్ లిస్ట్ తర్వాత 10 రోజుల తర్వాత ఎలక్షన్ జరుగుతుంది. అదేమీ లేకుండా దొంగచాటుగా పేర్లు రాసుకొని వాళ్ళ స్థానబలం అదిలిపరచుకోవడానికి కొంతమంది నాయకుల బలంతో ఎదురుకు నడుస్తున్నారు. నెల రోజులు బట్టి పాల కేంద్రం కూడా లెక్కలు చూడటం అయ్యి అని చెప్పడం రావటం అండి. పని లేదంటాం, పట్టేయటం ఇట్టేయటం సరిపోతుంది. తర్వాత నెంబర్లు మొత్తాన్ని సంతకం పెట్టించారు. తర్వాత కొత్త నెంబర్లో పెట్టుకొని బోర్డు చేద్దామని ఆ నెంబర్లతో మళ్ళీ ఇంటింటికి తిరిగి మేమేమి ఉంటాం అని మళ్ళీ వాళ్ళతోనే మేమేమి ఉంటాము అని అనిపించుకుంటున్నారు. కొత్త ఏమంటే ముందు రానియట్లేదు, మీకు చెప్పాల్సిన పని లేదంటున్నారు. లీటర్కి వచ్చేపాటికి 70 గ్రాములు 80 గ్రాములు ఇక్కడ మైనస్ చేసి కాటా పెట్టారు. ఎవరన్నా ఇదేంటంటే కాదు మీరు అక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకోండి అంటున్నారు. ఇక్కడ ఈ కాటా మీద తీసుకెళ్ళి అక్కడ అమూల్య కాటా మీద పెడితే అక్కడ 3 లీటర్లు 300 వస్తే ఎక్కడికి వచ్చేపాటికి